ఫ్రెండ్షిప్ కోసం ప్రాణమైనా ఇస్తామంటారు. కానీ ఆ స్నేహమే ఓ మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితురాలు చేసిన తప్పుడు పనికి ఆమె భర్త చేతిలో ప్రాణాలు విడిచింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అసలు తప్పు చేసిన వారిని వదిలేసిన ఓ ప్రబుద్ధుడు ఓ మహిళ ప్రాణం తీశాడు. 2 పిల్లలకు తల్లి లేకుండా చేశాడు. ఏలూరు జిల్లా కలితిండి మండలం గొల్లగూడెంలో నంగెడ్డ వరలక్ష్మీదేవిని కట్టా రామాంజనేయులు కత్తితో నరికేశాడు. నిందితుడి భార్యతో స్నేహం చేసిన పాపానికి వరలక్ష్మీదేవి ప్రాణాలు విడిచింది. గొల్లగూడెంలో రామాంజనేయులు వరలక్ష్మి ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ముఠా మేస్త్రి నాగమల్లేశ్వరరావు ముఠాలో వరలక్ష్మి కూలి పనులకు వెళ్తోంది. రామాంజనేయులు భార్యతో మాట్లాడించాలంటూ వరలక్ష్మిని నాగమల్లేశ్వరరావు ప్రేరేపించాడు. తనతో మాట్లాడేందుకు సహకరించాలని కోరాడు. దీనికి వరలక్ష్మి అంగీకరించిందని నిందితుడు రామాంజనేయులు తెలిపాడు. ఈ విషయమై రామాంజనేయులు పలుమార్లు ముగ్గురిని హెచ్చరించాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. కత్తి తీసుకుని నాగమల్లేశ్వరరావును చంపేందుకు ఊరంతా గాలించాడు. అతను దొరక్కపోవడంతో ఆవేశంతో ఊగిపోతూ ఇంటికి వచ్చాడు. అప్పుడే పనికి వెళ్లి వచ్చి అన్నం తింటున్న వరలక్ష్మి అతని కంటపడింది. అంతే, అదే కోపంతో వెళ్లి ఆమెను విచక్షణారహితంగా నరికేశాడు. రామాంజనేయులు ఎవరైతే ఈ కృష్ణవేణి భర్త ఉన్నాడో ఇతను తన భార్య ప్రవర్తనపై గత 10 రోజుల నుంచి అనుమానం పెంచుకున్నాడు. ఏదో మార్పు కనపడుతుందని చెప్పేసి ఇతను అర్పించి భార్యని నిలదీయడంతో నాకు తెలియదు, ఈ మన ఇంటి ఎదుర్కొన్నటువంటి వరలక్ష్మి తన బండ మేసినటువంటి నాగమల్లేశ్వరరావుతో నాతో ఫోన్లో మాట్లాడిస్తా ఉంది. అదేవిధంగా తను నా దగ్గరికి ఎదురు కనపడుతున్నాడని చెప్పడంతో దీనంతటికి కారణం ఈ వరలక్ష్మి అనే అమ్మాయి అతను అదేవిధంగా నాగమల్లేశ్వరరావు కారణం అని చెప్పేసి ఇతను మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ నాగమల్లేశ్వరరావు గురించి చెప్తాడు. అతను కనపడిపోతే ఇంటికి వస్తే ఎదురుగా ఉన్నట్టు ఇంట్లో ఈ కట్ట రామాంజనేయులు అనే అతను తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి నంగడ్డ వరలక్ష్మీదేవి భోంచేస్తూ కనబడుతుంది. కత్తితో విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి ఆమెను అక్కడే హతమార్చేసి అక్కడి నుంచి ఈ రామాంజనేయులను కూడా చంపుతానని చెప్పేసి అదే సమయానికి ఆ మృతురాలు మరిది అదేవిధంగా భర్త కూతురు వాళ్ళందరికీ ముందు కూడా తను చంపేస్తున్నానని చెప్పి ఛాలెంజ్ చేసుకుంటూ జరిగింది. భార్యకు నచ్చజెప్పుకొని నడవడిక మార్చుకునేలా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఆవేశంతో కత్తి పట్టుకుని ఊరంతా తిరిగి వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత ఎదిరింట్లో ఉంటున్న భార్య స్నేహితురాలని దారుణంగా చంపేశాడు. మృతురాలికి 2 బిడ్డలు ఉండగా తల్లిని కోల్పోయిన వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.